శరీరంలో కూడా అలానే సృష్టి స్థితి లయ ఒక క్రమంలో వెళ్తూ ఉంటాయి. ఆలోచన సృష్టి, క్రియారూపంలో ఉండే విష్ణు స్థితి నీ బాడీ ద్వారా జరుగుతుంది. లయం అంటే నాశనం కాదండి, కంప్లీషన్. లేదా అది చేయలేనప్పుడు కౌంటరింగ్. సో ఈ మూడు కూడా శరీరంలో అంతర్గతంగా జరుగుతూనే ఉంటాయి. అంటే ఆలోచన రూపం అవ్వచ్చు, నీ పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఈ అరిషడ్ వర్గాలతోటి ఉండే ఏదైనా సరే, అంటే మాంసీభూతమైన అస్తిత్వంగా ఉన్న ఈ శరీరంతో మాత్రమే ఎగ్జిబిట్ చేయబడతాయి. దానికి సెంట్రల్ ప్లేస్ ఇస్ నాభి. పైకి వస్తుంటే ఉపరితలాలు అంటాం, కిందంతా ఇమాజిన్ ఒక చెట్టు. చెట్టుకి సాయిల్ దగ్గర ఉండేది నాభిస్థానం అనుకోండి. పైన ఎదుగుతున్నదంతా మనం చూస్తున్న బాడీ. కింద అండర్ రూట్ ఉండేదంతా కూడా ఇట్ ఈస్ లైక్ ద వర్కింగ్. ఆ చెట్టు కావాల్సిన సారం తీసుకుని చెట్టు ఎలా ఎదుగుతుందో అనే దానికి ఆధారపూరితంగా ఉండే కింద నుంచి ఉండే రూట్ నాలెడ్జ్ అంతా దాని నుంచి వస్తుంది కదండి. ఇప్పుడు చెట్టుకి ఏదైనా జరిగింది అనుకోండి, ఏదైనా మనం కొమ్మ విరిచడం లేకపోతే అదేనా పడిపోవడం జరిగితే ఏం చేస్తాం మనం? ఆ కొమ్మను అతికి పెట్టి కదండి, దాన్ని బడ్డింగ్ అంటాం. లేదా మళ్ళీ అది తిరిగి చేసే ప్రయత్నం అది వర్కౌట్ అవ్వచ్చు కాకపోవచ్చు. అదే ఒక వేరు పురుగు లాంటిది వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? ఇంకేం చేయక అదే వెళ్ళిపోతుంది కదండి. అంటే ఇక్కడ బ్యాలెన్సింగ్ బిట్వీన్ యువర్ లోవర్ థాట్ అండ్ ద హయ్యర్ థాట్ ఇన్ ద మైండ్ విత్ ద కాన్షియస్నెస్ అలాంగ్ విత్ ద స్పిరిచువాలిటీ టువర్డ్స్ ద సైంటిఫిక్ అప్రోచ్ ఈజ్ హ్యూమన్ బాడీ. గాట్ ఇట్? అండ్ దేర్ కమ్స్ మనకి మిగతా 12 సిస్టమ్స్ ఆర్ దేర్. మనకి కార్డియో సిస్టమ్, ఈవెన్ మనకు గైనకాలజీ అనుకోండి, నర్వస్ సిస్టమ్, నెఫ్రాలజీ అనుకోండి, లేదా ఈవెన్ ఫర్ ద లుక్స్ అండ్ సెన్స్ ఆర్గాన్స్ అన్నీ పనిచేస్తున్న లింక్స్ అన్నిటికీ కూడా పెద్ద పెద్ద విభాగాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఏం చెప్తాయి? నిన్ను ఉండాల్సిన పద్ధతుల నుంచి తక్షణం బయటికి తీసుకొచ్చే పద్ధతి చెప్తాయి. కానీ ఆ సివియారిటీకి వెళ్లకుండా ఉండే ఒక క్రియ ఏదైతే ఉంటుందో, చిన్నపిల్లలకి ఒళ్ళు మర్దన చేస్తాం ఒళ్ళు సాగడానికి, ఒళ్ళు గ్రోత్ పెరగడానికి. ఎందుకంటే సంథింగ్ తెలియకుండా అది ఎదుగుతోంది. ఆ ఎదుగుతున్న సారాన్ని ఏదైతే ఉంటుందో అది నాభి నుంచి మాత్రమే ఉంటుంది. అండ్ వీ కెన్ ఫీల్ దట్. మనకి ఎప్పుడైతే మనకి ఈ టచ్ అనేది ప్రచోదనం అవుతుందో, ఈ స్పర్శ ప్రచోదనం అయితే ముట్టుకుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది నాడి ఎక్కడ ఉంటుంది అన్నది.